టెక్నాలజీ ఎఫెక్ట్ కూడా రియల్ ఎస్టేట్ రంగం మీద చూపిస్తుంది. చాలా ఎగ్జాంపుల్ తీసుకున్నా అంటే ఒక పక్క ఏ టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్దిగా ఐటీలో చాలా వరకు ఖాళీలు అవుతున్నాయి. సో ఐటీ వాళ్ళు ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. సో దీన్ని ఎట్లా రికవరీ చేయాలని చెప్పి కూడా చాలామంది ఒక ఆలోచనలో కూడా ఉన్నారు. ఏ టెక్నాలజీ వస్తే పరిస్థితి ఏంటి, ఇన్వెస్టర్స్ ఎలా వస్తారు, ఓ పక్క ట్రంప్ దెబ్బ, అన్నీ ఒకేసారి మార్కెట్ మీద ప్రభావం చూపిస్తున్నాయా? జనాల దగ్గర డబ్బులుండి కూడా కొనలేకపోతున్నారా? ఒక వెయిట్ అండ్ సీ దూరంలో ఉన్నారా? వెయిట్ అండ్ సీ దూరంలో అయితే ఇంతవరకు జనాలు ఉన్నారండి. కానీ ఇప్పుడు మీరు చూసుకుంటే కొంచెం మార్కెట్ అప్ అయితే అవుతుంది. ఎందుకంటే మొన్నటి వరకు ప్రైసెస్ పడుతుంది అనే హోప్తో ఉన్నారు. మేము ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూనే ఉన్నాం ప్రైసెస్ పడదు. ఎందుకంటే ప్రైస్ ఒక్కసారి పడిందంటే మార్కెట్ మీద చాలా బ్యాడ్ ఇంపాక్ట్ ఉంటుంది. మీరు అన్నారు 5 months నుంచి మార్కెట్ పెరుగుతుందని. ఎస్, రీసెంట్ గా నైట్ ర్యాంక్ రిపోర్ట్ లో ఏమొచ్చిందో తెలుసా? మార్కెట్ 45% నుంచి 39%కి పడిపోయిందని వచ్చింది. పడిపోయింది డెఫినెట్లీ. అది ఇప్పుడు పెరుగుతా ఉంది. పెరుగుతుంది అంటున్నారు, అక్కడ పెరుగుతుంది. లేదు ఇప్పుడు పెరుగుతుంది మార్కెట్. ఎందుకంటే ఎంక్వైరీస్ చాలా హెవీ అయినాయి. ఇంకొకటి ఇప్పుడు ఎవరైతే మనకి యుఎస్ నుంచి రిటర్న్ అవుతున్నారో జనాలు, వాళ్ళు కూడా ప్రాపర్టీస్ లో ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అదే అర్థం కాని లాజిక్ ఏంటంటే మేడం, అక్కడ ట్రంప్ పంపించేస్తున్నాడు, పెట్టబేడ చదువుకొని వచ్చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్లో ఎలా డబ్బులు పెడతారు? అక్కడ ఇన్కమ్ లేనప్పుడు అక్కడ డాలర్స్ రూపంలో డబ్బులు వస్తాయి, అక్కడ ఇన్కమే లేనప్పుడు బయటకు వచ్చేస్తున్నప్పుడు ఆ డబ్బులు మళ్ళీ ఇక్కడికి వచ్చి రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేస్తారంటే ఎట్లా? లాజిక్ నాకు అర్థం కాదు. లేదండి, ట్రంప్ వాపస్ పంపించే వాళ్ళు మాక్సిమం ఇల్లీగల్ ఆక్యుపెంట్స్ వాళ్ళు. ఓకే, ఇల్లీగల్ గా వెళ్ళి ఇల్లీగల్ జాబ్స్ చేసుకునే వాళ్ళు. మీకు విషయం తెలుసా? ఇల్లీగల్ గా వెళ్ళి ఇల్లీగల్ జాబులు చేసే వాళ్ళే అమెరికాలో ఎక్కువ డబ్బులు సంపాదించి ఆ డబ్బులు తీసుకుని వచ్చి ఇక్కడ ప్రాపర్టీస్ కొన్నారు. తెలుసా మీకు? లీగల్గా ఉన్న వాళ్ళంతా అక్కడే ప్రాపర్టీస్ కొన్నారు. కానీ గోయింగ్ ఫర్దర్ వాళ్ళకి ఛాన్స్ లేదండి. ఎందుకంటే ట్రంప్ ఇప్పుడు ఏంటంటే బర్త్ రైట్స్ కూడా తీసేస్తున్నాడు. గ్రీన్ కార్డ్ ఇప్పుడే మొన్నటి వరకు ఏంటంటే, ఇప్పుడు నా పిల్లోడు అక్కడ పుట్టాడు అనుకోండి, వాడు పర్మనెంట్ గ్రీన్ కార్డ్ హోల్డర్ అయిపోతాడు. కానీ ఇప్పుడు ట్రంప్ ఈజ్ రిమూవింగ్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, సో డెఫినెట్లీ ఇవన్నీ ఆ బెనిఫిట్స్ లేనప్పుడు డెఫినెట్లీ ఇండియన్స్ విల్ నాట్ బై ప్రాపర్టీస్ దేర్. నాట్ ఓన్లీ ఇండియన్స్, హీఈస్ బ్యాన్ కంప్లీట్ ఏషియన్స్నే బ్యాన్ చేసేసారు. ఓకే, సి ఐల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నాకు అక్కడ ఒక జాబ్ ఉంది, నేను ఒక గ్రీన్ కార్డ్ హోల్డర్ని, నేను ఇంకా అక్కడ పర్మనెంట్గా సెటిల్ అవ్వచ్చు, నాకు రిటైర్ అయిపోయిందంటే గవర్నమెంట్ దగ్గర నుంచి నాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తుంది అంటే నేను తిరిగి రావాలి అని నేను ఎప్పుడు అనుకోను, అక్కడే ఉండిపోతాను. కానీ ఇప్పుడు ట్రంప్ ఏం చేశాడు? యూ వర్క్ యూ గో, ఆ ఒక ఆప్షన్ పెట్టారు అక్కడ. అంటే దట్ ఈస్ అ పాలసీ దేర్ నౌ. సో ఎంతకాలం పని చేయగలుగుతాను అంతకాలం నేను పని చేస్తాను, తర్వాత ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా. సో అలాంటప్పుడు దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ పీపుల్ బయింగ్ దేర్. ఇంకొకటి ఐల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇండియా నుంచి దుబాయ్ కంట్రీస్ అంటే కువైట్ కంట్రీస్కి ఇనీషియల్గా కేరళ నుంచి ఎక్కువ మంది వెళ్ళేవాళ్ళు. కానీ దే నెవర్ హ్యాడ్ ఏ ఛాన్స్ టు బై ప్రాపర్టీ దేర్, ఎందుకంటే గవర్నమెంట్ నెవర్ అలౌడ్ దెమ్. సో ఏమయ్యేది? వాళ్ళు అక్కడ సంపాదించుకునే వాళ్ళు కేరళలో ప్రాపర్టీస్ కొనేవాళ్ళు. సో ఇప్పుడు ట్రంప్ దీంట్లో కూడా గోయింగ్ ఫర్దర్ ఇలాగనే ఉంటుంది. సో ఎంతవరకు ఉన్నా కూడా ఎనీ ఏషియన్ యు గో, యు వర్క్ దేర్, యు మేక్ మనీ లీగల్గా. ఓకే, కానీ అక్కడ ఇన్వెస్ట్ చేస్తే నాకు అక్కడ గ్రీన్ కార్డ్ వస్తుంది, ఆ ఆప్షన్స్ ఏం లేవు. ఇంకా నా పిల్లోడు ఆడ పుడితే వాడు పర్మనెంట్ సిటిజన్, ఇంకా అలాంటి ఆప్షన్స్ ఏమీ లేవు. సో వాట్ విల్ పీపుల్ డూ? యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ఎ జాబ్, యూ వర్క్ దే అండ్ యూ కమ్ బ్యాక్. అప్పుడు ఏమనుకుంటారు వాళ్ళు? ఇంకా నేను అక్కడ కొని వేస్ట్, అక్కడ జాబ్ చేసుకుంటూ ఇక్కడ కొనేసుకోవాలి. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్ నౌ. చాలా మటుకి ఎంక్వైరీస్ ఆర్ వెరీ హెవీ. అది కూడా ఎన్ఆర్ఐ, ఎందుకంటే రీసెంట్గా ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ యాక్చువల్లీ తగ్గిపోయిండే. ఇప్పుడు మీరు అన్నట్టు పడిపోయింది మార్కెట్. ఎందుకు అంటే ఎన్ఆర్ఐస్ అసలు ఎంక్వైరీస్ కూడా లేవు. కానీ ఇప్పుడు లాస్ట్ 1 month నుంచి ఎన్ఆర్ఐ ఎంక్వైరీస్ చాలా పెరిగినాయి. సో గోయింగ్ ఫర్దర్ మనకు అది ఇంకా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. హైదరాబాద్ 360-degree మార్కెట్ అలానే ఉంది. హైదరాబాద్ 360-degree మార్కెట్ ఎందుకు ఈ ప్రశ్న మిమ్మల్ని అడిగానంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1.5 year అవుతుంది. ఇది 8 months 9 months బ్యాక్ 4th సిటీని అనౌన్స్ చేశారు, ఫార్మా సిటీ రద్దు చేసి. ఆట అక్కడే మొదలైంది. మార్కెట్ అక్కడి నుంచి ఎలా డౌన్ అవుతూ వచ్చిందో మనం చూసాము. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్లో ఒక మాట అన్నారు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, బయటికి వెళ్ళిన అప్పులు ఇచ్చే పరిస్థితుల్లో లేము. అంటే ఏ సందర్భంలో ఆయన మాట్లాడాల్సి వచ్చింది అనేది ఆయన పూర్తి డీటెయిల్ మనకు తెలియదు. అంటే పొలిటికల్ ఇష్యూస్ మనకు అనవసరం. ఇప్పుడు ఒక 4th సిటీ నిర్మించడానికి దాదాపు ₹1,00,00,000 కోట్లు ఖర్చు అవుతాయి. మరి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఈ విధంగా మాట్లాడినప్పుడు ఆ సైడ్ ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా అని చెప్పి కూడా కొంతమంది డౌట్స్తో ఉన్నారు. నేను అడిగే స్ట్రైట్ ప్రశ్న ఏంటంటే, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అని చెప్పి దూరదృష్టితో చాలా వరకు ఆలోచించారు. అందరూ ఎగతాళి చేశారు. కానీ విజన్ 2020 అయిపోయిన తర్వాత మనం అదే ప్లేస్లో మనం బతుకుతున్నాం.
అదే ఫోర్త్ సిటీ అనేది పాత గవర్నమెంట్ 16,000 ఎకరాలు తీసుకుంటే కొత్త గవర్నమెంట్ వచ్చి మళ్ళీ 19,000 ఎకరాలు తీసుకుంటే అసలు గవర్నమెంట్తో పని లేకుండా ఇంత ల్యాండ్ మనకు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్లేస్ ప్రభుత్వంతో సంబంధం లేకుండా అక్కడ ఇన్వెస్ట్ చేస్తే విజన్ 2020 లాగానే విజన్ 2040 కలా ఈ ప్లేస్ ఇన్ని రెట్లు పెరిగే అవకాశం ఉందని చెప్పి నేను ఒక అంచనాకైతే నా పర్సనల్గా రాగలిగాను. దాన్ని మీరేమంటారు? ఇక్కడ 4th సిటీ 5th సిటీ ఫార్మా సిటీ అన్ని పక్కన పెడితే సార్ అది శ్రీశైలం హైవే. అది ఫస్ట్ థింగ్ ఇట్స్ ఎ నేషనల్ హైవే. చుట్టుపక్కలంతా మీకు ఫారెస్ట్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి. ఒకప్పుడు అదే దానికన్నా ముందు కూడా హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి అవి కూడా అన్ని అలానే ఉండే. ఓకే, కాకపోతే మనకి శ్రీశైలం హైవే ఎప్పుడు చచ్చిపోదు అని ఎందుకు అంటామంటే దెర్ ఆర్ 2 రీజన్స్. ఒకటేమో అక్కడ రెసిడెన్షియల్ ఏరియాస్ కి చాలా స్కోప్ ఉంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ గ్రీనరీ. ఇంకోటి దట్ ఈస్ వెరీ క్లోజ్ టు ఎయిర్పోర్ట్. ఓకే, ఇప్పుడు ఎయిర్పోర్ట్ ని బేస్ చేసే మనకి తుక్కుగూడ, మహేశ్వరం అనే ఏరియాస్ ని బాగా బూమ్ అయింది. ఒక 10 years బ్యాక్ మ్యాక్ ప్రాపర్టీస్ అనే ఒక ప్రాపర్టీ ఉండేది. అక్కడ వాళ్ళు 15,000 16,000 అమ్మేటప్పుడే అంత దూరం వెళ్ళి ఎవడు కొంటాడ్రా బాబు అనుకున్నారు మహేశ్వరం, ఆ స్ట్రెచ్ పెరుగుతూ ఉన్నప్పుడు. కానీ ఆఫ్టర్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది 30,000-35,000. కోవిడ్ టైంలో ఇట్ వెంట్ అప్ టిల్ 40,000 ఆల్సో. స్టాగ్నెంట్ అయింది. కానీ ఇప్పుడు దాంట్లో 50,000-60,000 ఇచ్చిన రీసేల్ ప్రాపర్టీస్ కూడా లేవు. ఎందుకంటే ద మెయిన్ రీజన్ ఈస్ ఇట్ ఈస్ నియర్ ద ఎయిర్పోర్ట్. మనకు more than 5,000 acres ఆఫ్ ఎయిర్పోర్ట్ ల్యాండ్ ఉంది. దాంట్లో మనం ఇప్పుడు కట్టుకున్న స్పేస్ ఇస్ ఓన్లీ 1,500 acres. ఇప్పుడు ఎక్స్పాన్షన్ నడుస్తూ ఉంది. ఆ 1,500 acresకే మనకి ఇంత, అంటే ఆ చుట్టుపక్కల ఏరియాస్లో ఇంత బాగా డెవలప్ అయ్యింది. సో జస్ట్ ఇమాజిన్ ఈ 5,000 acresని డెవలప్ చేస్తే ఎలా ఉంటుందండి ఫ్యూచర్? వేర్ హౌసింగ్ ఇట్ సెల్ఫ్ విల్ బీ ఇన్ ఫుల్ డిమాండ్. ఎందుకంటే ఒక ఎయిర్పోర్ట్ ఉంది అంటే వేర్ హౌసింగ్కి చుట్టుపక్కల చాలా స్కోప్ ఉంటుంది. ఏమీ లేకపోయినా వేర్ హౌసింగ్కి చాలా స్కోప్ ఉంటుంది. ఈ ఎంప్లాయీస్ని బేస్ చేసుకుని రెసిడెన్షియల్ ఏరియాస్కి చాలా స్కోప్ ఉంటుంది. ఇప్పుడు తుక్కుగూడ వెళ్తే మీకు మ్యాక్సిమం విల్లాసే ఉంటుంది. ఇప్పుడు తుక్కుగూడలో కూడా 7 crores 8 crores విల్లాస్ అయినాయి. ఒకప్పుడు 2 కోట్లు 3 కోట్లు ఉండే. సో డెఫినెట్లీ ఈ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో మనం ఎయిర్పోర్ట్ని బేస్ చేసుకొని చూసుకుంటే శ్రీశైలం హైవే ఇస్ ఎ బ్యూటిఫుల్ హైవే. మీకు అదేమంటారు కడతాల్ వరకు అసలు చావ్ అనేది లేదండి ఈ రోడ్కి. ఓకే, బియాండ్ దట్ ఇట్ మైట్ టేక్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ టైమ్. కానీ ఈ 4th సిటీ, ఇప్పుడు మళ్ళీ అనౌన్స్ చేశారు ఈ సిటీ 1,000 acres, ఇవన్నీ వచ్చినా రాకపోయినా ఆ పర్టికులర్ ఏరియాలో మీకు ఒక విజన్ ఉంది, అది రేపు పెరుగుతుంది, ఎయిర్పోర్ట్ ఈస్ ద బేస్ అనుకుంటే కళ్ళు మూసుకొని డబ్బులు పెట్టొచ్చు. సరిగ్గా చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 ఏ విధంగా ఆలోచించారు, మనం కూడా ఒక స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఆ ఏరియాకి ఫ్యూచర్ ఇలా ఉంటుందని, రాబోయే 2040లో ఇలా ఉండబోతుందని ఊహించుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? సార్ ఇప్పుడున్న జనరేషన్కి ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ మోర్ టెకీ. ప్రతిదీ గూగుల్ అంటారు. కానీ వెన్ ఐ థింక్ ఇన్ అవర్ టైమ్స్ వెన్ వీ వే దేర్, మనం ఒక ప్రాపర్టీ కొనాలి అనుకుంటే మనకి రోడ్ కనెక్టివిటీ ఉందా, చుట్టుపక్కల ఏమున్నాయి అంటే న్యాచురల్గా అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇవాల్వ్ అయి డెవలప్ అయిన సిచ్యువేషన్స్లోనే మనం ప్రాపర్టీస్ కొన్నాము. ఓకే, కానీ ఇప్పుడు జనాలు ఏం చూస్తున్నారంటే కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఏం అనౌన్స్ చేస్తున్నారు. ఓకే, జస్ట్ ఓపెన్ అందరి చేతిలో ఇప్పుడు మొబైల్, ఫ్రీ వైఫై, ఎక్కడ పోయినా ఏ కెఫేలో వెళ్ళినా ఫ్రీ వైఫై, ఆల్రెడీ 2 GB 3 GB ఎవ్రీడే ఉంటుంది. ఎవరు ఏ క్వశ్చన్ అడిగినా గూగుల్. కానీ గూగుల్ విల్ నాట్ బి ఏబుల్ టు గైడ్ యూ ఇన్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అండి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు లాజికల్గా ఆలోచించుకోవాలి. ఇప్పుడు చాలామంది ఫ్యూచర్ సిటీని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తున్నారు. గత గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ఫార్మా సిటీ లేదన్నప్పుడు ఇన్వెస్టర్స్ అందరు చాలా ప్యానిక్ అయిపోయారు. నాకు చాలా కాల్స్ వచ్చేటివి. నేను ఒకటే చెప్పేదాన్ని, సార్ మీరు ఫార్మా సిటీ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? థింక్ అబౌట్ ది ఎయిర్పోర్ట్. ఏ గవర్నమెంట్ వచ్చినా ఎయిర్పోర్ట్ అయితే తీయలేదు కదా అక్కడ నుంచి. వెల్ ఫంక్షనింగ్, ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో డోంట్ థింక్ అబౌట్, అంటే అక్కడ లేని దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మెనీ గవర్నమెంట్స్ విల్ కమ్, మెనీ అనౌన్స్మెంట్స్ విల్ కమ్. అవన్నీ పక్కన పెడితే అక్కడ ఏం జరిగింది, మనకు అక్కడ ఏం కనపడుతుంది అనేది లాజికల్లీ ఆలోచిస్తే అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్ ఈస్ దేర్.